సో పూజ, షీఈస్ లుకింగ్ వెరీ డామ్ గార్జియస్ అండ్ డామ్ బ్యూటిఫుల్ అనిపించింది. ఎస్పెషల్లీ గుడిలో బడిలో సాంగ్ అయితే ఇద్దరు స్టెప్స్, ఇద్దరిని అసలు కళ్ళ ఆర్పకుండా చూడాలనిపిస్తూ ఉండేది. సో పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎలా అనిపించింది పూజ? పూజ గురించి చెప్పాలంటే ఫస్ట్ అసలు ఈ సినిమాలో పూజ ఉండటానికి 10 కారణాలు ఉంటే 100 కారణాలు ఉంటే 100 కారణాలు హరిశంకర్ గారే. అసలు మీకు 1% డౌట్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఈ కథ ఇది ఫిక్స్ అయినప్పుడే అసలు ఆయన పూజనే ఫిక్స్ అయిపోయాడు. నేను అసలు అమ్మాయి చేస్తుందా, ఇంట్రెస్ట్ ఉందా, అసలు సార్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ బట్టి నాకు అనవసరం, నాకు పూజ చేస్తుంది అంతే అని ఆయన ముందు నుంచే ఫిక్స్ అయిపోయారు. ఆయన ఎప్పటి నుంచో పూజతో చేయాలని 2 yearsగా ఫిక్స్ అయ్యి అంటున్నారు. ఆయన కూడా ఎప్పటి నుంచో అమ్మాయితో కూడా మాట్లాడి టచ్లో కూడా ఉన్నారనమాట. మనం సినిమా చేస్తాం అని. అండ్ కేవలం ఇది నేనని చెప్పట్లేదు, ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇది నా ప్రాజెక్ట్ కన్నా హరిశంకర్ గారితో ఆ అమ్మాయి బాగా ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి హరిశంకర్ గారి మీద నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ లోపలికి వచ్చింది. అల్లు అర్జున్ సినిమా అంటే చేస్తాను. లేదు ఓకే, వేరే యాడెడ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కానీ బట్ మెయిన్ డైరెక్టర్ గారి గురించే అమ్మాయి ఫస్ట్ నుంచి, అంటే దట్ వాస్ హర్ ఓన్లీ కనెక్ట్ టు దిస్ ప్రాజెక్ట్. ద ఫస్ట్ నమ్మకం ఏంటంటే ఎలాగో బన్నీ పక్కన కదా ఒప్పేసుకుంటుంది నా టెన్షన్. అండ్ వచ్చిన తర్వాత ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ హర్. అంటే ఫస్ట్ నేను అమ్మాయిని ముకుంద ఆడియో ఫంక్షన్ అప్పుడు చూశాను, రామనాయుడు స్టూడియో. ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నాను భలే ఉంది అమ్మాయి, అసలు ఎప్పటికైనా నిజం ఈ అమ్మాయితో మనం పని చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను అంతే. అనుకున్నాను. పూజకి ఎప్పుడైనా చెప్పారా? నేనా చెప్పలేదు అనుకుంటా. ఇంటర్వ్యూ చూస్తే లేదు అప్పుడే అనుకున్నాను. వరుణ్ చెప్పాను చాలా బాగుంది వరుణ్ నీ హీరోయిన్, డెఫినెట్లీ ఏంటి తర్వాత నేను కూడా చేస్తాను నువ్వే అనుకో కదా అంటే నవ్వుతున్నారు అనమాట. లేదు బన్నా మీరు అందరూ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను కదా మా హీరోయిన్ ఇంత పెద్ద హీరోయిన్ అయిందని. అసలు ఎగ్జాక్ట్లీ ఏ హీరోకి నా ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మా సినిమా తర్వాత ఇప్పుడు పూజ పెద్ద సినిమాలు చేస్తే ఐల్ బి వెరీ డైరెక్టర్ ఆల్సో అదో ప్రెస్టీజియస్ థింగ్ అనమాట. యూనో మా సినిమా తర్వాత షీస్ గ్రోన్ బిగ్. ఎవరైనా ఎదిగితే మన వల్ల ఒక ఆనందం ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇద్దరు పెరిగి కెమిస్ట్రీ. ఒక 1-2 ఫిల్మ్స్ తర్వాత మళ్ళీ చేయాలనిపించిన హీరోయిన్ నాకు చాలా రేర్గా అనిపిస్తుంది. ఈ అమ్మాయితో మళ్ళీ చేస్తే బాగుంటుందని, ఈ అమ్మాయితో చేస్తే మళ్ళీ ఏదైనా లవ్ స్టోరీ అయినా చేస్తే చాలా బాగుంటుందని అనిపించింది. మోర్ దెన్ హర్ టాలెంట్ ఎవ్రీథింగ్ నాకు బిహేవియరల్ వైజ్ చాలా ఎక్కువ నచ్చింది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.